హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. ఈరోజు మరొక మంచి హార్ట్ టచింగ్ స్టోరీ తోటి నేను మీ ముందుకొచ్చానండి. స్టోరీ పేరొచ్చేసరికి 'నిజమైన ప్రేమ'. స్టోరీ చాలా బావుంటుందండి. లాస్ట్ వరకు తప్పకుండా వినండి. మంచి మోరల్ గూడా ఉందండి. మంచి నీతి గూడా ఉందండి. తప్పకుండా ప్రతి ఒక్కరు వినాల్సినటువంటి ఒక మంచి స్టోరీ అండి. చాలా బావుంటుంది. మనం ఇప్పుడు స్టోరీలోకెళ్దాం. నిజమైన ప్రేమ, ట్రూ లవ్. ఒకానొక సమయంలో ఒక ధనవంతుడైన నగల వ్యాపారి ఉండేవాడు. అతనికి నలుగురు భార్యలు. ఆ వ్యాపారికి తన నాలుగో భార్య అంటే అందరికంటే కూడా ఎక్కువ ఇష్టం ఉండేది. తాను చాలా అందంగా ఉండేది. తాను స్వయంగా తయారు చేసిన విలువైన ఆభరణాలను తనకలంకరించేవాడు. చాలా విలువైన బట్టలను ఇచ్చేవాడు. తాను ఎక్కడికైనా ప్రయాణించాల్సి వస్తే నాలుగో భార్యని తీసుకెళ్ళి అందరికీ గర్వంగా చూపించుకునేవాడు. దానితో ఆమెకి తాను చాలా అందగత్తెనని గర్వం పెరిగింది. నాలుగో భార్య తరువాత అందంగా ఉండేది తన మూడో భార్య. తరువాత మూడో భార్యను కూడా ప్రేమించేవాడు. ఈమె కూడా అందంగా ఉండేది. ఆమెకి కావాల్సినవన్నీ కొన్ని పెట్టేవాడు. ఆమెకి వివిధ రకాలైన ఆహారాన్ని తింటూ ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. నగల వ్యాపారి వివిధ ప్రాంతాలలో పెరిగే రకరకాల పండ్లను ఆమె కోసం తెప్పించేవాడు. ఆ ఇద్దరి భార్యలంత అందంగా ఉండకపోయినా రెండో భార్య బాగుండేది. చాలా తెలివైనది కూడా. ఆ వ్యాపారికి వ్యాపారంలో ఎలాంటి అవకతవకలు అయినా నష్టం వచ్చినా తన రెండో భార్య దగ్గరికి వెళ్లి సలహాలు తీసుకునేవాడు. తాను ఇంకా ఏ ఇతర వ్యాపారం మొదలుపెట్టినా రెండో భార్యకు అప్పచెప్పేవాడు. దానితో ఆమెకి నేను చాలా తెలివైన దానిని. నా వల్లే నా భర్త మంచి స్థాయిలో ఉన్నాడు. నా తెలివితో నేను ఎంతైనా సంపాదించగలను అని గర్వంగా ఉండేది. ఇక మొదటి భార్య ఆమంత అందంగా ఉండదు. కానీ మంచి మనసు, అణకువ, ఎదుటివారిని అర్థం చేసుకోవడంలో ఆమె తర్వాత ఎవరైనా. కులంలో ఆమెను మించిన వారు ఇంకొకరు లేరు. కానీ ఆ వ్యాపారి ఎప్పుడైతే వేరే వారిని వివాహం చేసుకున్నాడో అప్పటి నుండి మొదటి భార్యను పట్టించుకోవడం మానేశాడు. మంచి బట్టలు ఇచ్చేవాడు కాదు. భోజనం కూడా పెట్టేవాడు కాదు. తనని ఎక్కడికి తీసుకెళ్ళేవాడు కాదు. ఆమె ఆ వ్యాపారి ప్రేమ కోసం చాలా తపించేది. కానీ ఆ వ్యాపారి అసలు ఆమెను పట్టించుకోలేదు. ఎప్పుడైనా కనపడినా తనకు కనపడొద్దని కోప్పడేవాడు. కొన్ని సంవత్సరాల తరువాత ఆ వ్యాపారికి కోలుకోలేని జబ్బు ఒకటి వచ్చింది. ఎక్కడెక్కడి నుండో వైద్యులు వచ్చి చూశారు. కానీ ఏం చేయలేకపోయారు. చివరికి ఒక వైద్యుడు వ్యాపారి 1 నెలకి మించి బ్రతకడని చెప్పేశాడు. అప్పటి నుండి ఆ వ్యాపారిని ఏ భార్య కూడా సరిగా చూడలేదు. ఆ జబ్బు ఎక్కడ తమకు వస్తుందని భయంతో వ్యాపారి దగ్గరికి వెళ్ళడమే మానేశారు. ఒకరోజు ఆ వ్యాపారి తనలో తాను ఏడ్చేశాడు. నా జీవితం మొత్తంలో నా భార్యను నేను చాలా ప్రేమించాను. కానీ ఇప్పుడు నా దగ్గరికి ఎవరూ రావట్లేదు అని అనుకున్నాడు. ఒకరోజు తన నాలుగో భార్యను పిలిచి, నేను నిన్ను ఎంతగా ప్రేమించానో, ఆరాధించానో నీకు తెలుసు. నేను చనిపోయేంత వరకు నాతో ఉంటావా అని అడిగాడు. దానికి ఆమె నిరాకరించి, నేను ఇంత అంతగత్తెను, నీతో ఉండలేను. నేను ఇప్పుడే వెళ్ళి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని హాయిగా ఉంటానని చెప్పింది. దానితో ఆ వ్యాపారి బాధపడ్డాడు. తరువాత తన మూడో భార్యను పిలిచాడు. తాను కూడా, నేను నీతో ఉండలేను. నువ్వు జబ్బు పడ్డప్పటి నుండి నాకు ఇష్టమైన ఆహారం దొరకట్లేదు. నేను ఇప్పుడే నా పుట్టింటికి వెళ్ళిపోతా అని చెప్పింది. తర్వాత రెండో భార్యను పిలిచాడు. తాను కూడా, నేను ఇంత తెలివిగలదానిని. నీతో ఉంటే నేను ఏం చేయగలను? నా దగ్గర ఉన్న డబ్బుతో మరొక వ్యాపారం మొదలుపెట్టి డబ్బు సంపాదిస్తాను. కానీ నువ్వు బ్రతుకున్నంత కాలం నిన్ను వచ్చి కలుస్తాను అని చెప్పింది. దానితో వ్యాపారి ఇంకా కృంగిపోయాడు. తనకు వచ్చిన జబ్బు కంటే ఈ మాటలే ఎక్కువ బాధపెట్టాయి.
అంతలో ఒక ఆమె తన గదిలో నుంచి వచ్చి, నేను మీ ముందుకు రావచ్చా అని అడిగింది. దానితో ఆ వ్యాపారి ఎవరో అని అడిగాడు. నేను మీ మొదటి భార్యనండి అని చెప్పింది. కనీసం ఆ వ్యాపారి మొదటి భార్యను గుర్తుపట్టలేకపోయాడు. తాను చాలా సన్నగా చినిగిన బట్టలు వేసుకొని ఉంది. వ్యాపారి రమ్మని పిలిచాడు. ఆమె ఏడుస్తూ, ఇప్పుడైనా మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇవ్వండి, మీతో పాటే ఉంటాను, చావులో కూడా మీకు తోడుగా వస్తాను అని చెప్పింది. ఆ మాటతో ఆ వ్యాపారి కళ్ళు తెరుచుకున్నాడు. ఇంతకాలం తనను పట్టించుకోనందుకు బాధపడ్డాడు. మోరల్ నీతి: మన జీవితంలో కూడా ఎవరికి వేటికి విలువ ఇవ్వాలో తెలియకుండా ఉంటాము. ఈ కథలో వ్యాపారి 4వ భార్య మన శరీరం లాంటిది. దానిని ఎక్కువగా ప్రేమించి బాగా అలంకరిస్తాము, కానీ చివరికి మన మనస్సుతో తోడుగా ఉండలేదు. 3వ భార్య మన భోజనం లాంటిది, ఎప్పటికీ పరిమితం కాలేదు. 2వ భార్య తెలివి, మన చివరి సమయంలో ఉపయోగపడదు. మొదటి భార్య మనస్సు, నమ్మకం, స్వేచ్ఛ, ఆలోచన, ఆనందం, చివరి క్షణాల్లో తోడుగా ఉండేవి. కావున గుర్తుపెట్టుకోండి, ఎవరినీ తక్కువ చేయకూడదు. ఎవరి విలువ వారికే. విన్నారు కదండి, ఈ స్టోరీ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీలో నిజమైన ప్రేమ, నలుగురు భార్యల్లో నిజమైన ప్రేమ ఎవరిది అని మీకు ఎవరి ప్రేమ నిజమైనది అనిపించిందో అది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందంటే అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. తప్పకుండా సపోర్ట్ చేయండి నా ఛానల్కి. తప్పకుండా ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా వివరంగా చెప్పానండి. థ్యాంక్ యూ.